వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇలా చూడండి, ఇవి స్వీట్ పొటాటా అంటే దెనుసుగడ్డ. నేనేమేమి మొక్కలు పెట్టినో చూపిస్తా చూడండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఇక వంగ చెట్టు చూసిరా ఎట్లా పూత పూసిందో. ఇక పెరుగు బకెట్లో పెట్టిన ఎల్లనే పుదీనా. ఇక తెల్ల గంజేరు కూర హెల్త్కి చాలా మంచిది. ఇక నల్లేరు కూడా మన హెల్త్కి చాలా మంచిది. ఇది గంగబాయల కూర. ఇది వామ మొక్క. ఈ వంగ మొక్కలు ఆయిల్ క్యాన్లో పెట్టిన ఈ వంగ మొక్కలు. ఇక పచ్చి పసుపు మొక్క ఈడొకటి వచ్చింది. ఇక ఇందులో కూడా ఉంది చూడండి. ఇక పచ్చి పసుపు, వంగ మొక్క, ఈ పుప్పడి మొక్కలు. ఇక ఈ పచ్చి పసుపు మొక్కలు వచ్చినాయి చూడండి. ఇక ఒకటి, ఇక రెండు, ఇక మూడు, నాలుగు. ఇందులో ఎండ కొట్టితే ఇవి ఎండిపోతున్నాయి. ఎండకని ఇట్లా మన అట్ట ముక్కలు ఇట్లా చేసి పెడితే ఎండ కొట్టదు, మంచిగా ఉంటాయి. ఇట్లా ఎండిపోతుంటే అట్లా పెట్టిన వేసినాక మంచిగా వచ్చినాయి మొక్కలు. ఎండకు తట్టుకోలేక ఎండిపోతుంది. ఇలా పెట్టుకుంటే చల్లదనానికి మంచిగా వస్తాయి మొక్కలు. ఇంకా ఇది నల్ల పసుపు మొక్కకి నల్లగా ఇట్లా గీట సార్కి వచ్చింది చూడండి, అది నల్ల పసుపు. ఇందాక మనం చూసినవి పచ్చి పసుపు మొక్కలు, ఇది నల్ల పసుపు. ఇక ఇది ఒక మొక్క ఈ టబ్బులో. ఇది వంగ మొక్క ఈ బకెట్లో పెట్టిన. ఇక ఇది కూడా నల్ల పసుపు. ఇది నల్ల పసుపు మొక్కే. ఇక 3 మొక్కలు నల్ల పసుపు. ఇంకా ఇలా చిక్కుడు తీగ పెట్టిన. ఇక ఇట్లా పైకి ఎక్కిస్తున్నా చిక్కుడు పాదు. ఇట్లా పైకి ఎక్కింది. ఇక దీనికి బారుతుంది. ఇట్లా తీగలకి ఇట్లా పెట్టినాం పందిరి. ఇది చిక్కుడు తీగనే. ఇక ఈ చామంతి మొక్కలు, ఈ 3 బిర్యానీ బకెట్. ఇది పుదీనా. ఇవన్నీ వంగ మొక్కలే. ఇక్కడ నల్లేరు కొమ్మలు బాతిన ఇప్పుడు ఎగుర్లు వస్తున్నాయి. ఈ చామంతి కొమ్మలు కట్ చేసి పెట్టిన ఏర్లు వచ్చినాయి. ఇవన్నీ వంగ మొక్కలే. ఈ కలమంద. ఇక ఈ 2 కరివేపాకు చెట్లు. ఇక ఈ 2 పెరుగు బకెట్లలో ఇవి విరజాజి మొక్కలు. ఇది ఇక మొగ్గలు వేసినాయి చూడండి, విరజాజి. ఇదంతా వంగనారే ధర్మకోల్ డబ్బాలో పోసిన. ఇవి ఏసీకి వచ్చినాయి ఈ డబ్బాలు. ఇక ఈ ధర్మకోల్ డబ్బాలలో 2 డబ్బాలలో పోసిన వంగనారు ఇదంతా. ఇక ఇవేమో చిన్న కాకర మొక్కలు. తీగ వచ్చింది, పైకి వేయాలి గోడకి. ఈ గోరెంట కొమ్మలు నాటిన ఈ డబ్బాల
చూడండి ఎట్లా వచ్చినాయి, ఇగుర్లు వచ్చినాయి. ఇవన్నీ కొమ్మలు ఆ డబ్బాలో పెడితే ఇట్లా వచ్చినాయి మొత్తం. గోరెంటాకు. ఇంకా ఇది దొండ తీగ. ఇక పెద్దగా అయినాక పందిరికి ఎక్కియాలి. ఇక చింత మొక్క, చింతగింజ పెడితే వచ్చినాయి ఇక చింత మొక్కలు. ఇది రణపాల చెట్టు. ఇక రణపాల చెట్టు ఆకురాలు చూడండి, ఆకుకే చాలా మొక్కలు వస్తాయి. ఇవన్నీ అయ్యి. ఇది రణపాల చెట్టు. ఇది వామ చెట్టు. మన ఆరోగ్యానికైతే చాలా మంచిది వామ చెట్టు. రణపాల చెట్టు కూడా కిడ్నీలలో రాళ్ళు ఉంటే పడిపోతాయి. రోజు ఒక ఆకు తినొచ్చు. వాటర్లో వేసుకొని మరగబెట్టుకొని తాగితే కూడా చాలా ఉపయోగం. ఈ చామగడ్డలు, చామ మొక్కలు, ఈ చామగడ్డలు పెట్టి వచ్చినాయి. ఇక 5 వచ్చినాయి మొక్కలు. ఇక దోస తీగ, ఇది ఇట్లా ఎక్కింది గోడకి చూడండి.